ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. బోలో శ్రీ రామచంద్ర భగవానికి జై. రామ్ లక్ష్మణ జానకి జై. బోలో హనుమానికి. తిప్పి కొడితే మా అంటే ఎలక్షన్ కోడ్ రానికి ఇంకా హార్డ్లీ 1 రోజు 2 రోజులు గంతే. నాకు తెలిసి రేపే ఎలక్షన్ కోడ్ వస్తుంది అనుకుంటా. మాటిచ్చిర్రు ఫ్రెండ్స్, ప్రతిజ్ఞ తీసుకున్నారు. మీరు ఇటుక పెట్టుండ్రి, భారత్ చరిత్ర తిరగరాద్దాం అని చెప్పి మాటిచ్చిండ్రు. రామ ప్రాణ ప్రతిష్ఠ అయిపోయింది, దివ్య భవ్య రామ మందిరం అయిపోయింది. మన కపికిషోరుడు, అంజనీసుతుడు, పవనసుతుడు, లంకా దహనుడు ఆ హనుమంతుడు ఆనందంగా ఉన్నాడు. ఆయనని ఇంకా ప్రసన్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ పరంధాముని ఆరాధ్యుడు, ఆ పరమేశ్వరుడికి రుణం తీర్చుకోవాల్సిన సమయం, ఇంకా సమయం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటనంటే రుణం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరికీ ఉన్నది. ద్వారకాధీశుడిది ఇంకా పెండింగే ఉన్నది. ఆలోచించి ఓటేయండి ఫ్రెండ్స్. మాటిచ్చిండ్రు, ప్రతిజ్ఞ తీసిండ్రు, ప్రతిజ్ఞ ఇచ్చిండ్రు. గంప గుత్తగా గిరీష్ భాయ్ అని చెప్పి మనం అందరం మాట్లాడుకున్నాం. స్టిల్ ఫ్యూ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇంకా మాకు దొరకలే. ఎస్పెషల్లీ తెలంగాణ కాంగ్రెస్కి, ఏఐసిసి నుంచి మాకు సంబంధమే లేదు. ఎందుకనంటే అక్కడ అందరు ఉన్నారు గుట్లేయాంలే. కొంచెమో గొప్పనో రాజకీయం తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటే తెలంగాణలో ఉన్నారని చెప్పి భావిస్తున్నాం. రేవంత్ అన్న, రామ భక్తులను బిచ్చగాళ్ళన్నావు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బిచ్చగాళ్ళన్నావు, దేవుని ఫోటో పెట్టుకొని బిచ్చం అడుగుతున్నారని అన్నావు. ముస్లింలకు బంచన్ బతుకులు భారతీయులకు లేవే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అసలే లేవే. మోచేయి నీళ్లు దాగే బంచన్ బతుకులకు కాకరి చుంచినా వాళ్ళ కాళ్ళు మొక్కుతున్నారు. కాల గర్భంలో కలిసిపోయే రోజు ఈ కాంగ్రెస్కి దగ్గరున్నది. కాలాంతకమయ్యే దినం ఆసన్నమైనది. అద్దంకి దయాకర్ అన్నని అడుగుతున్నా, అన్నా రాముణ్ణి మొక్కుడు, నడు కలిసి దొక్కుదాం మనం, మీరే పార్టీని దొక్కుదామని అన్నారు. ఒకసారి అయితే ఏఐసిసికి మీ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక వాద్రాని, రాబర్ట్ వాద్రాని, మీరు, రేవంత్ రెడ్డి గారు, ఖార్గే గారు దర్శనమైతే చేసుకోండి అయోధ్య పోయి. ఒక్కసారి మీ నోట్లలో జై శ్రీరామ్ అని చెప్పి అనుండ్రి. ఆట ఆడికేని మొదలవుతుంది. అది చేసినప్పుడు మాట్లాడుండ్రి. భగవంతుడు ఫోటో పెట్టుకొని బిచ్చం అడుగుతున్నాం. ఎస్, బరాబర్ బిచ్చం అడుగుతాం. ఆ పరంధాముడితోని పరాష్కాలు ఆడం. మీ పాపాల చిట్ట మీరే ఓపెన్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఒకసారి గుర్తుపెట్టుకోరు. నిన్న నేను ఒక కాన్క్లేవ్లో పోయినప్పుడు ఒక అన్న నాకు ఒక మాట నేర్పిండు. రాముడు బాణం వేసినప్పుడు ఇదే ఫింగర్ వాడిండు గుంజేటప్పుడు. శ్రీకృష్ణుడు మహాభారతంలో కూడా శస్త్రం ధరించినప్పుడు ఇదే ఏలును వాడిండు. మనమందరం ఇదే ఏలు వాడదాం. సోమవారం నాడు ఆ బటన్ నొక్కుదాం, ఆ శస్త్రాన్ని ఆవాహనం చేద్దాం, వీళ్ళని కాలగర్భంలో కలుపుదాం. మర్యాద పురుషోత్తం రాముణ్ణి ప్రతిష్ఠ చేసుకున్నాం. జై శ్రీరామ్ అని చెప్పి మాట్లాడుకున్నాం. మే 13 నాడు గొడ్డలి పట్టుకొని జై పరశురామ్ అని చెప్పి ఓటేద్దాం. దేశద్రోహులను గొడ్డలితో రాజకీయంగా బొందబెడదాం. భారత్ మాతాకి జై. స్ట్రైట్ టు ది చిట్టాస్ ఫ్రెండ్స్.
మీరు ఇలా చూస్తున్న స్లైడు చాలా విచిత్రంగా ఉంటుంది ఈ స్లైడ్. ఎందుకంటే ఒక జర్నలిస్టు అమెరికన్ సెక్రటరీయో సంథింగ్ ఎవరో ఉన్నారు, ఆయనను మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే, భారతదేశం ఈ మధ్య చాలా బోల్డ్ స్టేట్మెంట్లు ఇస్తుంది. ఘర్మే గుసేగా భీ ఆర్ మారేగా భీ, గుసాస్తం సంపుతం మా భారతదేశం మీద ఎవడన్నా కన్నెర్ర చేస్తే, నెగటివ్ ఆలోచిస్తే అని మాట్లాడిన మాటలకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ఏంటంటే ఘర్మే గుసేగా భీ ఆర్ మారేగా భీ యహే నయా భారత్. ఇది మీరు దీన్ని ఎట్లా డైజెస్ట్ చేసుకుంటున్నారు, మీరు దీన్ని ఎట్లా ముంగటికి తీసుకుపోతున్నారు అని చెప్పి వాళ్ళు అడిగినారు. అడిగితే ఆ అమెరికన్ సెక్రటరీ ఏమన్నాడంటే, మాథ్యూ మిల్లర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ అని ఏమన్నాడంటే, భారత్ అగర్ కూడా మా భూభాగంలోకి వచ్చి టెర్రరిస్టులను చంపుతానంటే అలా దేశ ఇంట్రెస్ట్ ఉన్నదనంటే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని అన్నట్టే ఇండైరెక్ట్గా మాట్లాడాడు. ఫ్రెండ్స్, దీన్ని మించిన ఫారిన్ పాలసీ ఏముంటుంది భారత్ అని అంటున్నా. ఎవ్వడికి తలొంచేది లేదు. శత్రు భయంకరంగా ఎదిగింది ఇలా మన భారతదేశం. ఇది మనకు ఎంత గర్వకారణం. గర్జించి చెప్పుండ్రి, ఏ హే నయా భారత్. అందుకే మేరా మోదీ మేరా భారత్ అప్నా మోదీ. నేను కొన్ని చిట్టాలు ఆపిపెట్టిన, కొన్ని స్లైడ్లు స్కిప్ చేస్తున్నా. చాలా మంచిగా డ్రాఫ్ట్ చేసిండు ఒక పిల్లగాడు. నేను అది మాట్లాడడం కంటే ఇట్లాంటి కట్టర్ కాషాయ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం వాళ్ళ అమూల్యమైన టైంని స్పెండ్ చేసి ఒక 4-5 స్లైడ్లు చేసిర్రు పూరలిలో. నేను ఇవన్నీ మీకు స్కిప్ చేస్తున్నా. ఒకరోజు పొద్దున్నే చెప్పిన, పంపించిండు నాకు, బ్రదర్ నువ్వు షోకి రా అని చెప్పిన. ఇసుంటి కార్యకర్తలను మీకు పరిచయం చేయాలన్నది నా తపన. నేను మస్తు మాట్లాడతా ఫ్రెండ్స్, బట్ నాకంటే ఇంత మంచి డేటా కొలెక్ట్ చేసిన ఆ పిల్లగాడిని మీకు పరిచయం చేయాలి. ఆ కట్టర్ కాషాయ కార్యకర్తని మీకు పరిచయం చేయాలి. ఇటువంటి కార్యకర్తలను మనము భుజం మీద చేసి నడిపినప్పుడే ఇటువంటి కంటెంట్లు మనకు ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు ఈ చిత్రగుప్తుడు అవసరం లేదు, ఇక సీరియస్గా అవసరం లేదు. ఇంటింట చిత్రగుప్తుడు అవుతాడు. అంతగానో దేవుడిని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. నా సంకల్పం, చిత్రగుప్తుడి సంకల్పం కూడా అదే. ఇన్ఫ్యాక్ట్ మన సంకల్పం అదే. సో ఒకరోజు టైం ఇద్దాం ఫ్రెండ్స్. రాకపోతే నేను ఖచ్చితంగా ఈ స్లైడ్స్ రేపు నడుపుతా. రేపు మార్నింగ్ షోలో ఖచ్చితంగా నడుపుతా. అంటిల్ దెన్ నేను జస్ట్ ఆ పిల్లగాడిని మీకు పరిచయం చేద్దామనని, ఆ యువకుడిని మీకు పరిచయం చేద్దామనన్న ఒక సదుద్దేశంతోనే జస్ట్ ది స్లైడ్స్ని పోస్ట్పోన్ చేస్తున్నా. సిగ్గుదప్పిన వాళ్ళు భారతదేశంలో ఎంత దిగజారినరంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఆన్సర్ ఇవ్వాలి. మళ్ళా ముస్లింలకు 2 భార్యలు ఉంటే మీకు 2 లక్షలు వస్తాయి అని చెప్తాడో కోడు కాంగ్రెస్ క్యాండిడేట్. అంటే రేపు 4 పిల్లలు ఉంటాయి, ఆయనకి 4 లక్షలు ఇస్తారా మీరు? ఏం బతుకులరా నాయన మీవి, నిజంగా చెప్తున్నా. అసలు మీ చరిత్ర ఏం చరిత్రనో నాకు అర్థమవుతలేదు. 1993 బ్లాస్ట్లా బాంబేలా కన్విక్ట్ అయినోడు ఇబ్రాహీం మూసా అని అనేటోడు ఇవాళ దిన్ దహాడే శివసేనకు, సెక్యులర్ సేన అయిపోయింది కదా శివసేన, సోనియా సేన అయిపోయింది కదా శివసేన, పెంగిర్ సేన అనొచ్చు, అంటే పాత శివసేన, ఉద్ధవ్ ఠాక్రే సేన, దానికి క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఇవాళ ఆ బాలాసాహెబ్ ఠాక్రే అక్కడికి ఇట్లా బతుకుని ఉంటే నిజంగా ఈయన సొంత కొడుకుని ఏం చేస్తుండేనో కూడా నాకు తెలియదు. ఆయన అయితే ఎప్పుడైతే ఎల్లప్పుడూ ఘృణా ఈ ఏదైతే పార్టీ మీద చేసుకున్నాడో ఆ పార్టీలో పోయి తన బతుకు తెరువు కోసం వెతుకుతున్నాడు చూడు. మతిలేని సంసారానికి గతిలేని నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ పార్టీకి
క్యాంపెయిన్ చేస్తున్నాడు ఈ ఇబ్రాహీం మూసా. మన గుంగురు సేట్ది అయితే జిందగీ పాపం మరీ ఘోరంగా అయిపోయింది. ఎందుకు తెలుసా ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు మనోడు ఖలిస్తానోళ్ళతో కూర్చొని $16 మిలియన్ పైసలు తిన్నాడంట. ఆధారాలు చూపించిర్రు. ఈ ఖలిస్తానీ గ్రూపులతో కూర్చొని దేశాన్ని విడగొట్టే గ్రూపులతో కూర్చొని ఈడేం చేస్తున్నాడు మనోడు గుంగురు సేటు అని చెప్పి దర్యాప్తు సంస్థలు దిగినాయి. ఎన్ఐఏ ఎంక్వైరీ షురూ చేసింది. ఇక నిజంగా చెప్పాలనంటే బొందలగడ్డ మీద ఆఖరి మూల కొట్టనికే రెడీ అయిపోయింది ఈయన జీవితంలో. ఇమాందారిక దుకాన్ అని అనుకున్నాడు, అదే ఇమాందారిలో బొందబడుతున్నాడు మనోడు. బెనాం ప్రాపర్టీస్లల్లా మనోడు ఆరితేరిన మహనీయుడు అని చెప్పి అర్థమైంది. మీకు తెలుసా ఫ్రెండ్స్ ఏమైంది గుంగురు సేట్ది ఏమైందో తెలుసా? జర జాగ్రత్తగా నుండి. ₹1,00,000 ఫైల్ పడ్డది గుంగురు సేట్కి, గుంగురు సేట్ అడ్వకేట్కి. ఎందుకు చెప్పాలా? ఇగో ఇట్లా మేము ఏం చేస్తామంటే మేము గవర్నమెంట్లకి మేము జైళ్ళల్లో ఉండి గవర్నమెంట్ నడుపుతామని చెప్పి పిల్ దాఖలు చేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. అయితే అడ్వకేట్ ఏమని కోరిండు తెలుసా? ఇగో పేపర్లు అన్ని పెద్ద పెద్ద హెడ్లైన్స్లలో మా గుంగురు సేటు నిందితుడు అని చెప్పి రాస్తున్నాయి, అట్లా రాయొద్దు, ఎవరైనా రాస్తే దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలా అని చెప్పి మాట్లాడితే జడ్జిలకు తిక్కలేసి, మీకు ఏమైనా సిగ్గుశరాలు ఉన్నాయా రబాయ్? ఎంతమంది నన్ను ఆపుతాం, ఏమన్నా ఆపుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి అడ్డమైన ఆరోపణలు ఎందుకు దిగాల? మీ మీద నా మీద ఎందుకో రావు మళ్ళీ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తప్పని అనుకొని ఆడనే బెయిల్ల కోసం రోజు 14 సార్లు వచ్చి బెయిల్ అడుగుతుంటారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇస్తారు. మీరు గ్యాగ్ ఆర్డర్లు పాస్ చేయమంటారా మీరు పబ్లిక్ మీద? సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయా మీకు? ఫస్ట్ ₹1,00,000 ఫైన్ కట్టుర్రి. గుంగురు సేట్కి ₹1,00,000, ఆయన అడ్వకేట్కి ₹1,00,000. అదే ఈ పిల్ల వేసినాడు ఎవడైతున్నాడు అడ్వకేటు, ఆడి మీద ₹1,00,000. భారత న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉన్నది ఫ్రెండ్స్. ఆధారాలు గట్టిగా దొరికితే న్యాయమూర్తులు గడ్డపార దించుతారు వీళ్ళందరికీ. అందుకే వీళ్ళకు న్యాయ వ్యవస్థ అంటే తడిసిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే. క్యాంపెయిన్లో ఎలక్షన్ చేసుకోవడం అనేది, ఎలక్షన్స్లలో క్యాంపెయిన్ చేసుకోవడం అనేది మన ఫండమెంటల్ రైటా అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సుప్రీంకోర్టుతో వాదించింది. అవు కదా, కరెక్టే కదా, ఫండమెంటల్ రైట్ ఏం కాదు కదా క్యాంపెయిన్ చేసుకోవాలి. ఓటు వేయడం రైట్, ఓటు వేయిద్దాం జైలు ఉన్న వాళ్ళు కూడా. కాకపోతే క్యాంపెయిన్ అనేది ఫండమెంటల్ రైట్ ఎట్లయితుంది అని అన్నారు. ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఆఖరికి ఎట్టకేళ్లకు గుంగురు సేటు మీద ఇక ఫైల్ అవుడు స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిందో లేదో తెలియదు కానీ ఎన్ఐఏ ఎంక్వైరీ కూడా గట్టిగా దిగింది. ఈ మిజుగాడు ఉన్నాడు కదా, వెనకటికి నాకు ఒకడు అమెరికాకి ఫోన్ చేసి చెప్పిండు, గిన్ని చూసి అంటే ప్రధానమంత్రి మోడీ భయపడ్డాడట. ఇవాళ ఆడు గాయ గత్తర తిరుక్కుంటా సుమారు ఒక్క ఫోటో ఏవిరా బిడ్డాకి ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు మోడీ చెప్పి. అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. 468 కోట్ల లాస్ చేసేసింది మాల్డీవ్స్కి. అంటే సుమారు $6 మిలియన్ పైసా కృష్ణార్పణం. 56 మిలియన్ 56 మిలియన్ పైసా ఖతం. 46 crores 468 crores అంటే ఆల్మోస్ట్ 46 మిలియన్ ఉంటుందొచ్చు. సో ఇంత పైసా గంగలో కలిసిపోయినాయి అని, మూసీలో కలిసిపోయినాయి. గంగా అని అనదు, అంత శుద్ధి నదిని ఎందుకు అనాలి? వీడు ఇండియాలో ఉన్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉంటారో కదా వాళ్ళని కాళ్ళ మీద పడుతున్నాడట. మొన్న మోడీని కూడా పొగిడిండు. మొన్న మన మోదీ ప్రధానమంత్రి మోదీ గారిని కూడా పొగిడిండు. అవకాత్కి దిగొచ్చిండు. బిచ్చం బతుకులు అవుతున్నాయి కొడుకువి. భారత్ అంటే మన పొరగల్ల మజాక్ అనుకున్నావురా మిజు? నయా భారత్ రా ఇది నయా భారత్. ఇది అర్థం చేసుకోను బిడా. ఈసారి మామూలుగా ఉంటుంది నీకు, 3వ సారి రాని. నువ్వు ఎంతమంది యూట్యూబర్లను పెట్టుకుంటావో నాకు తెలియదు కానీ నా ప్రధానిని, నా దేశ సైనికులను అవమానించినవు నువ్వు మిజుగారే. నేను ఎంత ప్రభావితం చేస్తున్నావో తెలియదు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో. నాకెంత అవకాశం ఉందో నాకు తెలియదు. కాకపోతే నా అంత నేను మాత్రం ఒక కృషి చేస్తా. నాకు తెలిసిన వాళ్ళు మాత్రం ఎవడు మాల్డీవ్లో అడుగుపెట్టాడు, ఇది మాత్రం పక్క. గిరీష్ గారు మాట్లాడిన వాళ్ళ దాంట్లో, గిరీష్ గారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలా, గిరీష్ గాడుకున్న దోస్తానాలా, గిరీష్ గాడుకున్న నెట్వర్క్లా ఎవ్వడు కూడా మాల్డీవ్స్కి పోడు, ఇది మాత్రం పక్క. ఇదైతే నేను చేయగలుగుతా. నాతోటి ప్రయత్నం నేను చేస్తా. ఈ దేశానికి నేను కూడా ఒక చిన్నపాటి సైనికునేరా. నా సైన్యాన్ని నేను అవమానిస్తావురా, గెట్ అవుట్ అంటావు నువ్వు.
మళ్ళీ ఇప్పుడు మేము వచ్చి మీ దగ్గర పైసా ఖర్చు పెట్టాలా మీ బొందల మీద చిల్లరగా. ఫ్రెండ్స్, చాలా సీరియస్ న్యూస్, జాగ్రత్తగా ఉండండి. ఒక కాశ్మీరీ దంపతులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీళ్ళు భారతదేశంలో ఎస్పెషలీ హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసింది. వీళ్ళు ఐఎస్కి రిక్రూట్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ వీళ్ళ మీద, గంభీరమైన ఆరోపణ. ఎన్ఐఏ వీళ్ళని అరెస్ట్ చేసింది. జనాజీబ్ అండ్ హీనా బషీర్ అని వీళ్ళ పేర్లు జనాజీబ్ అండ్ హీనా బషీర్. రిలేషన్షిప్ ప్రకారం అయితే హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పుకుంటున్నారు. మళ్ళా ఎంబీఏ చేసిర్రు, గ్రాడ్యుయేట్లు, టెక్కీలు. ఐఎస్కి ఫండింగ్లు ప్లస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలా మిషన్ ఏంది అని చెప్పి ఎన్ఐఏ డీకోడ్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ బాంబ్స్ ప్లాన్ చేస్తా అని చెప్పి చెప్తున్నారు. మళ్ళా చాలామంది మాట్లాడతారు ఏందని అంటే ఈ మదరసాలకైనా వెళ్ళిన వాళ్ళే గిట్లు ఉంటారు అని అంటారు. ఆలోచననే రాడికల్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళతో ప్రాబ్లం. సో బీ వేర్, జరా నజర్ గట్టిగా పెట్టుకోరి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండుర్రి, ఎందుకంటే ఇష్యూలు పెద్దగా అవుతాయి. ఓటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్ ఫండమెంటల్ రైట్ బట్ ఆల్సో యువర్ ఫండమెంటల్ డ్యూటీ. సో మండే రోజు ఖచ్చితంగా ఓట్ అయ్యింది ఫ్రెండ్స్. నాకు మొన్న ఒక ఫోన్ వచ్చింది, ఒక అన్న ఫోన్ చేసిండు. తమ్మి, నేను ఒక డ్రైవర్నే, క్యాబ్ డ్రైవర్ని, మహబూబ్ నగర్లో ఉంటా. నేను ఓట్ వేయాలని అనుకుంటున్నా, నా కంపెనీ ఆ రోజు నాకు డ్యూటీలు వేస్తుంది అని చెప్తున్నది. ఇది భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ. నేను ఆ కంపెనీలకు హెచ్చరిస్తున్నా, ప్రతి ఒక్క భారత పౌరుడు ఖచ్చితంగా ఓటెయ్యాలా. ఆయన ఓటు హక్కుని గుంజుకునే శక్తి ఆ పార్వతీ వల్లభుడు కూడా మీకు ఇయ్యలే. ఇది మీరు యాదు పెట్టుకోండి. ఖచ్చితంగా ఓటెయ్యాల్సిందే. ఎవడో ఒకడు వచ్చి డ్యూటీ చేయనని అంటే మాత్రం నడవదు. ఆ కంపెనీల ఫోన్ నంబర్లు, ఆ కంపెనీల పేర్లు చిత్రగుప్త్ వాట్సాప్కి పెట్టుండ్రి. 3 చెరువుల నీళ్లు తాగిపియకపోతే కంపెనీలకు బిడ్డా ఖబర్దార్ అని చెప్తున్నా. రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు, ఇదే శివరాకరి. వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయా. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా, లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. Now I am telling it in English so that the corporate world would understand. Chitragupta had received a phone call from a driver who works as a cab driver in a corporate company at Hi-Tech City, which is near to an in-orbit mall of Hi-Tech City. It has been observed that the company is emphasizing the cab drivers to work on an election day, refraining them or not allowing them to cast their vote, which is illegal from the perspective of law. Every citizen of this country has a right to vote. So it is a stern message. As on, it is a suggestion. But if you still wanted to make it as a warning, your wish will be fulfilled from Chitragupta. The citizen has a right to vote and he will cast his vote. So please plan your day accordingly. If it is so mandatory and it is a mandatory job, please have a compensatory allowance or to that matter ఒక డే వేరేది పెట్టుకొని ఒక కంపెన్సేటరీ ఆఫ్ ఇవ్వండి. ప్లీజ్ అలౌ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ టు క్యాస్ట్ దేర్ ఓట్. ఇట్ ఈస్ అ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దేర్ ఫండమెంటల్ రైట్ బట్ ఆల్సో ఈజ్ ద డ్యూటీ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యువర్ డ్యూటీ టు ఎన్షూర్ దట్ ఆర్ నియర్ and dears vote for this nation. Initially, I am not taking the company's name because I don't want to malign you guys. I understand your corporate exigencies. We also understand your corporate ethics, and so we request the corporate world to ensure to give a holiday on that day and may plan a compensatory off later on. If not, I am compelled to bring it to the authorities of the state and the center to fix you in a position in doing so. If you bribe the authorities, mind it, this is Chitragupta. మేము వదిలిపెట్టాం మిమ్మల్ని, మేము అస్సలు వదిలిపెట్టాం. దీన్ని చాలా తారాస్థాయికి తీసుకుపోతాం.
అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫైల్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ డిఫమేషన్ ప్లీజ్ ఫైల్ ఎ క్రిమినల్ డిఫమేషన్. నేను ముందే చెప్తున్నా, వీ విల్ ఆన్సర్ ఇన్ టు ది కోర్ట్ ఆఫ్ లా. అవర్ attempt is to ensure that the festival of democracy is being regarded as a high pride. అత్యున్నత గౌరవం మన ఈ ఎలక్షన్లకు ఇవ్వాలా, ప్రతి భారతీయ పౌరుడు ఓటేయాలా అన్న ఉద్దేశం మా ఇంటెంట్. సో ఐ రిక్వెస్ట్ దోస్ కార్పొరేట్ కంపెనీస్, ఇఫ్ యూ స్టిల్ రిసీవ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ ఫోన్ కాల్ ఆన్ టు ది సబ్జెక్ట్, I am compelled to take your names, friends. I am requesting the HR community, I am requesting the management authorities of the respective companies to please be vigilant onto this subject and please do participate in this festival of democracy. Straight to the news, friends. అసలుది మర్చిపోయినాం న్యూస్ చెప్పే కంటే ముందు. జై తెలంగాణ అన్నాడు, కుటుంబానికి ఏం నేర్పిండు? తేల్లగాకే జానా అని నేర్పిండు. మళ్ళీ సెంటిమెంట్లు చెప్తున్నాడు కేసీఆర్. నువ్వు సేర్ అయితే మేము సవా సేర్ అని చెప్పి గ్యారంటీలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, ఓ తెలంగాణమా అడుగుండ్రి, 6 గ్యారంటీలు ఆవిరైనయా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు. ఈసారి మాకు మోదీనే గ్యారెంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.